మూత్ర విసర్జనకు వెళ్లి కాలువలో పడిపోయిన పండ్ల వ్యాపారిని తెనాలి ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. 3 రోజులుగా నీళ్లలోనే నానుతూ బిక్కుబిక్కుమంటున్న అతన్ని ఎట్టకేలకు తాడు సాయంతో బయటకు తీసుకువచ్చి రక్షించారు. తెనాలి మార్కెట్ సెంటర్లో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకునే సుభాని అనే వ్యక్తి 3 రోజుల క్రితం మధ్యకాల వద్ద మూత్ర విసర్జనకని వెళ్లి లో బీపీ రావడంతో కాలువలో పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని ఎవరు గమనించకపోవడంతో అతను కాలువలోనే ఉండిపోయాడు. ఎన్ని కేకలు వేసినా ఎవరికీ వినిపించకపోవడంతో ఆ నీళ్లలోనే పేరుకుపోయిన వ్యర్థాలపై ఉండిపోయాడు. చిరు వ్యాపారస్తులు నీళ్ల మధ్యలో ఉన్న అతన్ని గుర్తించి అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చెప్పడంతో వెంటనే కాలువలో ఉన్న వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, వీరయ్యలు కలిసి తాడు సాయంతో కాలువలోకి దిగి సుభానిని పైకి తీసుకొచ్చారు. 3 రోజులుగా అన్నపాదాదులు ఏమీ లేకుండా కాలువలో ఉండిపోయిన సుభానికి వెంటనే మంచినీళ్ళు ఇచ్చి స్నాక్స్ తినిపించారు. లో బీపీ రావటం వల్ల కాలువలో పడిపోయినట్లు సుభాని తెలిపారు. 3 రోజులుగా తను కాలువలోనే ఉన్నానని, కేకలు వేసిన ఎవరికి వినిపించలేదని చెప్పిన సుభాని 3 రోజులుగా ఏమి తినకుండానే నీళ్లలో ఉన్నట్లు చెప్పాడు. కాలువలో పడిపోయి 3 రోజులుగా అలాగే ఉన్న వ్యక్తి బ్రతికుండటాన్ని చూసిన ప్రజలు నెవ్వరిపోయారు. నేను తెనాలి ట్రాఫిక్ డ్యూటీలో హోంగార్డ్గా చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 129 సెక్షన్కి మార్కెట్ బ్రిడ్జి దగ్గరికి డ్యూటీకి రావడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్కి సంబంధించి ఆటో పాయింట్లో ఉన్న ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికని వస్తే ఇక్కడ కండెల వ్యాపారం చేసేవాళ్ళు, సార్ ఇక్కడ మార్కెట్ బ్రిడ్జి వంతెన కింద కాలువలో ఓ వ్యక్తి పడున్నాడు సార్, 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూశాను. చూస్తే చెయ్యి ఊపుతున్నాడు. బాయ్ ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటున్నాడు. ఎందుకు వెళ్ళావంటే జారి పడిపోయాను అన్నాడు. అన్నం తింటున్నావు అంటే అన్నం తినలేదండి 3 రోజులు అవుతుంది అన్నాడు. దాని మీద మా కొలిక్ వెంకటేశ్వరరావుని ప్లస్ పేరయ్య అని అతన్ని సపోర్ట్ తీసుకొని ఈ తాళ్ళు అవి తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వంతెన దగ్గర ఇతను ఆ తాళ్ళు మా వాళ్ళ సపోర్ట్ తో ఇతన్ని బయటకు తీయడం జరిగింది. నా పేరు నాగేశ్వరరావు, HG 593 తెనాలి యూనిట్. భార్య పిల్లలు ఉన్నారా? ఆరోగ్యం పర్లేదా? భార్య పిల్లలు ఉంటే మరి నువ్వు వచ్చింది రాంది కూడా ఎవరు తెలుసుకోలేదా? అసలు బయట వాళ్ళకి తెలిస్తే కదా సారు. వాళ్ళైనా మరి మా నాన్న ఏమైపోయాడు ఏంది? వాళ్ళకే ఇక దారాని పోయి ఉంటాడులే, ఇక దత్తాడులే అనుకుంటారా? ఆకలేస్తుంది ఇప్పుడు. ఊరు మ్యాచ్పేట సార్. తెనాలేనా? తెనాలి ఒంటరి కాడే ఆ మసీద్ దగ్గర. కాయలు ఎన్ని సంవత్సరాలు? నేను అబ్బో 30 సంవత్సరాలు చంపుతున్నా సార్. ఎంతవరకు ఎప్పుడు జరిగింది? ఇదే ఎందుకంటే 170 ఉంది, 172 ఉంది బీపీ. ఇక పొద్దున్నే టీ తాగాను. ఇక సాయంత్రం పట్టా ఉదయం పట్టావా? ఉదయం అండి 5:30కి నమాజ్ చదువుకొని వస్తా కదా, వచ్చి ఇక బావి దగ్గర టీ తాగుతా. 3 రోజులు ఇక ఒంటరి పోస్తున్నా అంటే ఇక బీపీ డౌన్ అయిపోయింది. ఇక పడిపోయా. అక్కడ చెప్పుల వాళ్ళు ఉన్నటువంటి ఆ మూల మీద ఒక రాయి ఉంది, ఆ రాయి కాడ పడిపోయా కింద. 7 దెబ్బ తగిలింది. శుభాని కాలంతా సార్ ఇక్కడే మార్కెట్ మీద 3 రోజులు పడి